రాజు పటేల్, ఆదిలాబాద్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే 2 రోజుల నుంచి ఆదిలాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. ఆదిలాబాద్ లో చాలా ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడినట్టు కూడా తెలుస్తుంది. ఏ ప్రాంతాల్లో ఎక్కువ సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసి ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ ఈ 3 జిల్లాల్లో కూడా గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. ముఖ్యంగా మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే భారీగా వర్షం పడుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్షం పడుతుందని చెప్పవచ్చు. మొదటి నుంచి కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఈసారి వర్షాకాలం ప్రారంభమైన అప్పంచెల్లు కూడా భారీగా వర్షం పడుతుంది. గత 2 రోజుల కురుస్తున్నటువంటి వర్షాలతోటి మంచిర్యాల, ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వాగులు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇక కొమరంభీం అడా ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అడా ప్రాజెక్టు సంబంధించినటువంటి 4 గేట్లను కూడా 1.5 మీటర్ల మేర లిఫ్ట్ చేసి అడా ప్రాజెక్టు ద్వారా కూడా వాటర్ ని రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు చాలా వాగులు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనివల్ల చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. నిన్నటి నుంచి కూడా చాలా గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా తాండూరు మండలం నర్సాపూర్ మధ్యన ఉన్నటువంటి భీమన్న వాగు చాలా ఉధృతంగా ప్రవహించింది. దీంతో గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను వాగు దాటించి తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న రాత్రి సమయంలో పురిటి నొప్పులు రావడంతో వాగు దాటలేని సిచ్యువేషన్ లో రాత్రంతా కూడా బిక్కుమంటూ నర్సాపూర్ వైపే ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఉదయం తాండూరు మాదారం పోలీసులకు సమాచారం అందించడంతో 108 ని తీసుకెళ్లారు. పోలీసులు చాలా రిస్క్ చేసి ఆ గర్భిణిని తాళ్ల సహాయంతో వాగును దాటించి హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. దీంతో తను ప్రాణాపాయం నుంచి బయటపడింది. దాంతో పాటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి భీమిని, కన్నెపల్లి మండలాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో బ్యాక్ వాటర్ రావడంతో చాలా గ్రామాలు కూడా నీట మునిగిపోయాయి. లోతట్టు కాలనీలు కూడా జలమయం అయిపోయాయి. బెల్లంపల్లి టౌన్ లో ఉన్నటువంటి రామ్నగర్ వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి పై కూడా వాటర్ రావడంతో అటు బెల్లంపల్లి నుంచి హనుమాన్ బస్తీ, రామ్నగర్, కన్నాల బస్తీ, పోస్టాఫీస్ బస్తీ వాసులకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ హుటాహుటిన కూడా సంఘటన స్థలానికి వెళ్లడం జరిగింది. ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. దాంతోపాటు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ యొక్క 2 గేట్లను కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. దీంతో అక్కడి నుంచి కూడా వాటర్ రిలీజ్ అవుతున్నాయి. ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి వాగు కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ కాంతిలాల్ పటేల్ కూడా అక్కడికి స్వయంగా వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. పాగుతున్నటువంటి వాగులో ఉధృతి వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా చూడడం జరిగింది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సాలిగం గ్రామం కంప్లీట్ గా కూడా నీరు వరద చుట్టుముట్టిందని చెప్పవచ్చు. దీంతో ఆ గ్రామాన్ని ఖాళీ చేయాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాంతానికి కూడా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ వెళ్లి కూడా ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వర్షాలు బాగా వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి కాబట్టి మీరు సాలిగం గ్రామాన్ని ఖాళీ చేసి పక్కన ఉన్నటువంటి పునరావాస కేంద్రానికి వెళ్లాలని కూడా సూచించడం జరిగింది. దీంతో ఎక్కువగా ఫ్లడ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా అక్కడి నుంచి బయటికి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది.